హ్యాపీ ఈవినింగ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. భూపతిపాలెం స్కూల్ వాళ్ళు హాయ్ టు ఆల్ అని చెప్పారు. హాయ్ టు ఎవ్రీబడి, హాయ్ టు యూ ఆల్సో. సో ఈరోజు మనం క్లాస్ తీసుకునే ముందు ఒక మంచి కోట్ చదువుదాము. సో ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ టు యూ ఆల్. ఈరోజు కోట్ వచ్చేసి, A man is not poor without a rupee, but a man is really poor without a dream and ambition. వాస్తవానికి మనం అందరం కూడా డబ్బు లేని వారు పేదవారు అనుకుంటాము. డబ్బున్న వాళ్ళు ధనవంతులు అని అనుకుంటాం కదా. నిజానికి డబ్బు లేని వాళ్ళు పేదవారు కాదు ఇక్కడ. డ్రీమ్స్, అంబిషన్స్, గోల్స్ లేని వారే నిజంగా పూర్ పీపుల్ అని చెప్పి చెప్తున్నారు. ఎవరు? స్వామి వివేకానంద. సో మనం అందరం కూడా పేదవారిగా ఉండకూడదు. ఉండకూడదు అంటే ఏంటి? డబ్బు లేకుండాని కాదు ఇక్కడ మీనింగ్. డ్రీమ్ లేకుండా, అంబిషన్ లేకుండా, గోల్ లేకుండా ఉండకూడదు. సో మనం అందరం మనుషులుగా పుట్టాం కదా. సో ప్రతి మనిషికి కూడా ఒక గోల్ అనేది ఉండాలి, ఒక అంబిషన్ అనేది ఉండాలి. అది లేకుండా ఏదో సరదాగా అలా కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటే ఏం జరుగుతుంది? అలా గడిపేస్తాం అంతే, ఒక అంబిషన్ లేకుండా. ఇట్ మీన్స్ ఇట్స్ అ రియల్ పోవర్టీ. ఇట్ మీన్స్ యు ఆర్ రియల్ పూర్ మ్యాన్ అని స్వామి వివేకానంద అంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా చక్కగా అంబిషన్స్, గోల్స్ పెట్టుకుందాము. దాని వైపు దిశగా అడుగులు వేద్దాము, కృషి చేసి సాధిద్దాము. సో ఇవాళ స్టడీ అవర్స్లో మీరందరూ ఏం చేస్తారు? బుక్లో మీ గోల్ ఏంటి, మీకేం అవ్వాలని ఉంది పెద్దయ్యాక? సో పోలీస్ ఆఫీసరా, టీచరా, ఇంజనీరా? సో మీరు రాసుకోండి. సో దాని వైపు దిశగా మీరు కృషి చేస్తున్నారా లేదా అనేది రాసి పెట్టుకోండి. గాట్ ఇట్? సో ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్, ఎయిమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. గాట్ ఇట్? నెక్స్ట్, డ్రీమ్స్ ఆర్ నాట్ వాట్ యు సీ ఇన్ స్లీప్, ఇట్ ఈస్ ద థింగ్ విచ్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి కదా. ఆ కళల గురించి కాదు ఇక్కడ అబ్దుల్ కలాం గారు మాట్లాడేది. మీ కళలు అనేది ఫ్యూచర్లో మీ డ్రీమ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చక్కగా జాబ్ తెచ్చుకోవాలి, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ప్రదేశాలు తిరగాలి, అంటే చిన్న చిన్న కోరికలు, డిజైర్స్ ఉంటాయి కదా, డ్రీమ్స్. వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్ అంటే నిద్రపోకుండా ఉండమని కాదు దాని అర్థం. ఓకే. సో తక్కువగా నిద్రపోతూ అంటే ఎక్కువగా కృషి చేస్తూ ఉండాలి. అంటే పొద్దున్నే 4కి లేసి చదవడం ట్రై చేయండి. బ్రహ్మ ముహూర్తంలో మంచిగా చదివినవన్నీ మైండ్లోకి ఎక్కుతాయి. కాబట్టి ఈ రోజు నుంచి బాగా చదవాలి అనే గోల్ పెట్టుకోండి. దాని దిశగా అడుగులు వేసి ఛేదించి సాధించండి. సో మీరందరూ కూడా డ్రీమ్స్, అంబిషన్స్ పెట్టుకొని వాటిని సాధిస్తారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మనం టాపిక్లోకి వెళ్దాము. టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు మీరు ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నారు కదా. 6th క్లాస్లో, 7th క్లాస్లో ఆల్రెడీ మీకు టెన్సెస్ పరిచయం అయ్యే ఉండుంటాయి. టెన్సెస్ కదా, టెన్సెస్. సో ఈ టెన్సెస్ మీకు ఎందాక అవగాహన ఉంది అనేది ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సెషన్ పెట్టుకుందాం. మీకు మీరుగా సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి, మీకు ఎంతవరకు ఈ టెన్సెస్ టాపిక్ వచ్చు అనేది. ఎలాగో నేను ఈరోజు క్లాస్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ జస్ట్ ర్యాపిడ్ ఫైర్ సెషన్ పెట్టుకుందాము. ఇక్కడ ఒక సెంటెన్స్ వచ్చింది, షీ హ్యాస్ రిటెన్ ఏ లెటర్. షీ హ్యాస్ రిటెన్ ఏ లెటర్ కదా. ఇది ఏ టెన్స్ ఫామ్లో ఉంది? షీ హ్యాస్. సో అది పాస్ట్ కంటిన్యూసా, ప్రజెంట్ పర్ఫెక్టా, సింపుల్ ప్రెజెంటా, ప్రజెంట్ కంటిన్యూసా, లేదా సింపుల్ పాస్టా, పాస్ట్ పర్ఫెక్టా? ఎలా చెప్తాము?
ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని ఏదై ఉంటుందో ఆన్సర్ చెప్పాలి. సరే, మరి ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఏంటి అనలైజ్ చేయండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? షీ ప్లస్ హ్యాస్ ప్లస్ V3 రాశారు. V3 verb 3. రిటర్న్ అనేది ఏంటి ఇక్కడ? పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది ఏ టెన్స్ కిందకు వస్తుంది? మీకు టెన్సెస్ ఆల్రెడీ తెలిసే ఉండుంటే వాళ్ళు ఆన్సర్స్ ఖచ్చితంగా చెప్తారు. తెలియని వాళ్ళు బాధపడకండి, నేను ఆల్రెడీ ఈ రోజు క్లాస్లో వివరిస్తాను. షీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కిందకు వస్తుంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఇంత క్రితమే జరిగిన దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అని అంటాము. ఇంతకు ముందే జరిగిందని అంటే ఈ రోజు ఇందాకే జరిగింది, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, అంటే రీసెంట్లీ కంప్లీటెడ్ పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్పేదే ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే. షీ హ్యాస్ రిటర్న్ ఎ లెటర్. ఆమె ఒక ఉత్తరం ఇంత క్రితమే రాసింది. ఓకే, ఈ రోజు జరిగిన విషయాల గురించి కానీ ఈ వీక్ గురించి ఈ వీక్ లోనే మాట్లాడితే, ఈ మంత్ జరిగినవి ఈ మంత్ లోనే మాట్లాడితే అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కిందికి వస్తుంది. షీ హ్యాస్ రిటర్న్ ఎ లెటర్ రీసెంట్లీ అలా. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ దేని కిందికి వస్తుంది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కిందికి వస్తుంది. నెక్స్ట్, ఇది చిన్న ర్యాపిడ్ ఫైర్ సెషన్ అంతే. మీకు ఎంతవరకు అవగాహన ఉంది అనేది మీకు మీరుగా తెలుసుకోండి. టెన్సెస్ గురించి ఈరోజు టాపిక్ యాక్టివ్ వర్బ్స్ పాసివ్ వర్బ్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎనీవే. ఓకే, ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చారు? షీ రోట్ ఎ లెటర్. షీ రోట్ ఎ లెటర్. ఇది ఏ టెన్స్ అని చెప్పచ్చు? షీ అనేది ఏంటి? సబ్జెక్ట్. రోట్ అనేది ఏంటి? పాస్ట్ పాస్ట్ కదా. రోట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. షీ రోట్ ఏ లెటర్ అనేది ఏమవుతుంది? సింపుల్ పాస్ట్ అవుతుంది. పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్, షీ వాజ్ రైటింగ్ ఏ లెటర్. ఆమె ఒక ఉత్తరం వ్రాసింది. వ్రాసింది అని కాకుండా వ్రాస్తూ ఉంది అని చెప్పాలి. ఎందుకు రాస్తూ ఉంది అంటే కంటిన్యూస్ అవుతూ ఉంది, రాస్తూనే ఉంది. రైటింగ్. షీ వాజ్. వాజ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? గతం గురించి జరిగిన వాటికి సూచించేటప్పుడు వాజ్ యూజ్ చేస్తాము. ఓకే, షీ వాజ్ రైటింగ్ ఏ లెటర్ అంటే వాజ్ అనేది పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాము. రైటింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ V1 ప్లస్ ING ఫార్మ్ ఎ లెటర్. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది? పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. గుడ్. నెక్స్ట్, షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఫస్ట్ ఇది ఏ స్ట్రక్చర్ లో ఉందో అనలైజ్ చేద్దాము. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? షీ. హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? ఈజ్. ఈజ్ ఏ సందర్భాల్లో ఏ టెన్స్ లో వాడతాము? ప్రజెంట్ టెన్స్ లో వాడతాము. ఇక్కడ రైటింగ్ రాస్తుంది అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది కదా. ఏ లెటర్, ఆమె ఒక ఉత్తరం రాస్తూ ఉంది అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ కిందికి వస్తుంది కదా. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్, ఇంకొక సెంటెన్స్ చూద్దాము. షీ హ్యాడ్ రిటన్ ఏ లెటర్. షీ హ్యాడ్ రిటన్ ఏ లెటర్ అనేది గతంలో ఖచ్చితంగా ఒక సమయంలో జరిగిన దాని గురించి వివరించేదేంటి? పాస్ట్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా గతంలో ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో జరిగేదాన్ని సూచించేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. దీని స్ట్రక్చర్ ని అనలైజ్ చేద్దాము.
సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? షీ. హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యాడ్. హ్యావ్ ఫార్మ్ ఏంటి ఇక్కడ? హ్యాడ్ అవుతుంది. రిటర్న్ అనేది ఏంటి? పాస్ట్ పార్టిసిపల్ V3. ఆబ్జెక్ట్ ఏంటి? ఎ లెటర్. షీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్ అనేది ఏ టెన్స్ కిందకి వస్తుంది నానా? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చివరి సెంటెన్స్ చూద్దాము. షీ రైట్స్ ఎ లెటర్. షీ రైట్స్ ఎ లెటర్. ఆమె ఒక లెటర్ రాస్తుంది. ఓకే, ఆ షీ రైట్స్ ఎ లెటర్. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? షీ. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సెంటెన్స్ లో మొదటి భాగాన్ని సబ్జెక్ట్ అంట, మొదటిది సబ్జెక్ట్ కిందకి వస్తుంది. రైట్స్ అనేది వర్బ్. వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ వర్డ్ ని సూచిస్తుంది, ఒక పనిని, ఒక క్రియ. వర్బ్ ఈజ్ నథింగ్ బట్ తెలుగులో క్రియ అంటాం. పని గురించి తెలిపేదాన్ని వర్బ్ అంటాం. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. ఈ రోజు టాపిక్ వచ్చేసి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ గురించి చెప్పాలంటే ముందుగా మీకు టెన్సెస్ కొంచెమైనా అవగాహన ఉంది. అది మీకు అవగాహన ఉందా లేదా అనేది జస్ట్ ర్యాపిడ్ ఫైర్ సెషన్ చెప్పుకున్నాము. అయినా కూడా నేను డీటెయిల్డ్ గా క్లాస్ లో వివరిస్తాను. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటి? యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. ఏంటది? యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. సో ఎస్, ఈరోజు టాపిక్ ఏంటి నాన్న? యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని చెప్పేటప్పుడు అసలు వాయిస్ అంటే ఏంటో తెలుసుకుందాము. వాయిస్ అంటే గొంతుక అని కాదు దాని అర్థం. ఇంగ్లీష్ గ్రామర్ లో వాయిస్ అంటే ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్. అంటే క్రియ యొక్క రూపాన్ని వాయిస్ అంటున్నాం మనం. A form of a verb that shows if subject performs the action or receives the action. అంటే క్రియ యొక్క రూపాన్ని తెలిపేది వాయిస్. ఆ క్రియ దేన్ని సూచిస్తుంది అంటే కర్త చర్యను చేస్తుందా లేదా కర్త చర్యకి లోనవుతుందా అని చెప్పేదే వాయిస్. ఓకే, అంటే ఒక సెంటెన్స్ లో దీన్ని సబ్జెక్ట్ అంటాం కదా. ఈ సబ్జెక్ట్ ఒక పనిని చేస్తుందా లేదా ఈ సబ్జెక్ట్ ఒక పనికి లోనవుతుందా అని చెప్పేదే వాయిస్ అంటే. అయితే మనకి రెండు రకాలు ఉన్నాయి వాయిస్. ఒకటి యాక్టివ్ వాయిస్, ఇంకొకటి పాసివ్ వాయిస్. ఒకటి యాక్టివ్ వాయిస్, మరొకటి పాసివ్ వాయిస్. ముందుగా మనము యాక్టివ్ వాయిస్ అంటే ఏంటో చూద్దాము. యాక్టివ్ వాయిస్ లో సెంటెన్స్ రామ కిల్స్ రావణ. రామ కిల్స్ రావణ. సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి? రామ. కర్త ఎవరు? రాముడు. కిల్స్. కిల్స్ అనేది వర్బ్ కింద పరిగణిస్తాము. వర్బ్ అంటే ఏంటి? ఒక యాక్షన్ ని సూచించేది, ఒక క్రియ. కిల్స్ హూమ్? రావణ, విచ్ ఈస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఒక చర్య చేస్తున్నారు. రాముడు రావణాసురుడిని వధిస్తున్నాడు. రాముడు రావణాసురుడిని చంపాడు. రామ కిల్స్ రావణ అనేది యాక్టివ్ వాయిస్. ఓకే, దీనిని మనము పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేసేస్తే ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ అయిపోయింది, సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంటి? రావణ ఈస్ కిల్డ్ బై రామ. రావణ ఈస్ కిల్డ్ బై రామ అంటే ఇక్కడ కర్త ఒక పనికి లోనవుతుంది, ఒక చర్యకి లోనవుతుంది. ఏంటా చర్య? చంపబడుతున్నాడు. రావణాసురుడు రాముడి చేత చంపబడుతున్నాడు. గాట్ ఇట్. సో రావణ ఈస్ కిల్డ్ బై రామ. ఇక్కడ మీరు గమనిస్తే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ వచ్చింది, V3 వచ్చింది, బై రామ వచ్చింది. అంటే వర్బ్ 1 కాస్త వర్బ్ 3 లోకి కన్వర్ట్ అయింది.
అసలు వర్బ్ 1 ఏంటి, వర్బ్ 2 ఏంటి, వర్బ్ 3 ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాము. బట్ దానికంటే ముందు మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. వాయిస్ అంటే ఏంటి? ఏ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ that shows if subject performs the action or receives the action. కర్త చర్యని చేస్తున్నాడా లేదా కర్త చర్యకి లోన్ అవుతున్నాడా అని చెప్పేది వాయిస్. రెండు రెండు విభాగాలుగా ఉన్నాయి. లైక్ 2 టైప్స్, యాక్టివ్ వాయిస్ ఒకటి, పాసివ్ వాయిస్ ఒకటి. యాక్టివ్ వాయిస్ లో ఏంటంటే మనం సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తాము. ఓకే, సబ్జెక్ట్ ఇక్కడ రాముడు ఒక పని చేస్తున్నాడు, రాముడి మీద ఫోకస్ చేస్తున్నాం. సబ్జెక్ట్ ఇక్కడ రామ కిల్స్ రావణ. పాసివ్ వాయిస్ లో ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మీద ఎక్కువ ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోయింది కదా, ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ అయిపోయింది, ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది. సో పాసివ్ వాయిస్ ఎక్కువగా ఇక్కడ ఏంటి అంటే ఆబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాము. పాసివ్ వాయిస్ అనేది న్యూస్ పేపర్లలో, సైంటిఫిక్ థీసిస్లలో, ఫ్యాక్ట్స్లలో యూస్ చేస్తాము సెంటెన్సెస్. పాసివ్ వాయిస్ ఎవరు చేశారో తెలియనప్పుడు చేయబడింది అని చెప్పే తరుణంలో ఈ పాసివ్ వాయిస్ యూస్ చేస్తాము. రావణ ఈజ్ కిల్డ్ బై రామ అంటే రావణాసురుడు ఒక చర్యకి లోన్ అవుతున్నాడు. ఓకే, ఇక్కడ V1 కాస్త V3గా మారిపోయింది. నేను మీకు మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను. షీ రైట్స్ ఎ లెటర్. షీ రైట్స్ ఏ లెటర్. షీ రైట్స్ ఏ లెటర్. ఇక్కడ ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటో చెప్తారా ఎవరైనా? ఇది సబ్జెక్ట్, షీ అనేది సబ్జెక్ట్. V1 ఏంటి? రైట్స్, V1. మరి ఆబ్జెక్ట్ ఏంటి? ఏ లెటర్. దీనిని మీరు పాసివ్ వాయిస్ గా కన్వర్ట్ చేస్తే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కిందకి మారిపోతుంది. ఏ లెటర్, హెల్పింగ్ వర్బ్ ఈజ్ వచ్చేస్తుంది. ఈ రైట్స్ కాస్త V3 రిటర్న్ అయిపోతుంది. బై ఫార్మ్ వచ్చేసి ఈ సబ్జెక్ట్ కాస్త లాస్ట్ కి ఆబ్జెక్ట్ అయిపోతుంది. బై హర్. ఇక్కడ బై హర్. బై హర్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదేంటి? ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేసింది. ఇక్కడ ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఈజ్ రిటర్న్ వచ్చేసింది V3 ఫామ్ లోకి. ఇది ఆబ్జెక్ట్ అయిపోయింది. ఓకే, సో మీరు గమనించినట్లయితే ఇక్కడ షీ కాస్త హర్ అయిపోయింది. అంటే ప్రనౌన్స్ సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ లోకి ఎలా కన్వర్ట్ అవుతాయి, ఏమేం కన్వర్ట్ అవుతాయో మనం డీటెయిల్డ్ గా చూద్దాము. మీరందరూ నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకునే వారు ఉంటే త్వరగా నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, వెల్ నేను ఇరేస్ చేసేస్తున్నాను. మరి డీటెయిల్డ్ గా చూద్దాము. ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్లు సబ్జెక్ట్ లో ఉండే ప్రొనౌన్స్ ఆబ్జెక్ట్ కి వెళ్ళేసరికి ఎలా మారిపోతాయో చూద్దాము. ఓకేనా? సో ఇది యాక్టివ్ వాయిస్ లో ఉన్నప్పుడు ఎలా చేంజ్ అవుతుంది, పాసివ్ వాయిస్ లో ఉన్నప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చూద్దాము. ఏవి అంటే యాక్టివ్ వాయిస్, షార్ట్ ఫామ్ లో రాస్తున్నాను, సరేనా?
టీవీ అంటే ప్యాసివ్ వాయిస్. ఓకేనా? గుర్తుంచుకోండి. ఏవి విచ్ మీన్స్ యాక్టివ్ వాయిస్, పీవి విచ్ మీన్స్ passive voice, the short form of active voice and passive voice. ఐ కాస్త ఆబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మీ అవుతుంది. ఐ రైట్ ఏ లెటర్. passive voice లోకి వస్తే ఏ లెటర్ ఈజ్ రిటన్ బై మీ. ఐ కాస్త మీలోకి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వి కాస్త అజ్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. వి రైట్ ఏ లెటర్. passive voice కి వచ్చేసరికి a letter is written by us. సో ఆబ్జెక్ట్ ఫామ్ లోకి వెళ్ళిపోతే వి కాస్త ఏమవుతుంది? అజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యు. యు లాగే మిగిలిపోతుంది. యు రైట్ ఎ లెటర్. passive voice లోకి వస్తే a letter is written by you. యు లాగే ఉండిపోతుంది. నెక్స్ట్ వన్ హీ. ఆబ్జెక్ట్ లోకి వెళ్తే హీ కాస్త హిమ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ షీ. షీ కాస్త ఏమైపోతుంది? హర్ అయిపోతుంది. ఓకేనా? హర్ అయిపోతుంది. నెక్స్ట్ దే కాస్త ఏమైపోతుంది? దెమ్ అయిపోతుంది. ఏమైపోతుంది? దెమ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక మీకు చెప్పినట్లు ఎగ్జాంపుల్స్, యాక్టివ్ వాయిస్ లో ఐ రైట్ ఏ లెటర్ ఉందనుకోండి, ఐ రైట్ ఏ లెటర్. ఇది యాక్టివ్ వాయిస్ లో. పాసివ్ వాయిస్ కి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఏ లెటర్ ఈస్ రిటన్ బై మీ. ఇక్కడ మీరు గమనించినట్లయితే సబ్జెక్ట్ ఐ ప్రొనౌన్ లోకి వెళ్తే ఏమైపోయింది? ఆబ్జెక్ట్ మీ అయిపోయింది. అలాగే ఐ బదులు వి పెట్టి చూడండి. వి రైట్ ఏ లెటర్. ఏ లెటర్ ఈజ్ రిటన్ బై అజ్ అవుతుంది. యు రైట్ ఏ లెటర్. ఇక్కడ యు పెట్టండి. ఏ లెటర్ ఈజ్ రిటన్ బై యు అవుతుంది. అదే హీ పెట్టండి. ఇక్కడ he writes a letter. A letter is written by him. She writes a letter. A letter is written by her. Okay. They write a letter. A letter is written by them. ఇప్పుడు అర్థమవుతుంది కదా? సబ్జెక్ట్ లో ఉన్న ప్రొనౌన్స్ యాక్టివ్ వాయిస్ లో ఇలా ఉంటాయమ్మా. అది కన్వర్ట్ చేసినప్పుడు పాసివ్ వాయిస్ లోకి ఇలా మారిపోతాయి. మీ, అస్, యు, హిమ్, హర్, దెమ్. నోట్ చేసుకున్నారా స్టూడెంట్స్? వెల్, అయితే మనం యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ లో స్టార్టింగ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూద్దాము. ఓకే, రాసుకున్నారా అందరూ? ఐ మీ అవుతుంది. వి అజ్ అవుతుంది. You write a letter. A letter is written by you. He write a letter. A letter is written by him. She writes a letter. A letter is written by her. They write a letter. A letter is written by them. So, ఇది రూల్. ఇది బేసిక్ రూల్, మీరు గుర్తు పెట్టుకోవాల్సింది. ఓకేనా నాన్న? ఇప్పుడు మనము యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూద్దాము. ఆర్ యు ఆల్ రెడీ? సింపుల్ ప్రెజెంట్ డీటెయిల్డ్ గా చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ గురించి చెప్పుకుంటున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎవరైనా చెప్తారా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటో? Who will tell me the structure of the simple present tense structure? అయితే ఈ స్ట్రక్చర్ యాక్టివ్ వాయిస్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ముందు మీకు చెప్తాను. యాక్టివ్ వాయిస్ లో ఏవి అంటే యాక్టివ్ వాయిస్ షార్ట్ కట్. ఓకే, ఏవి. దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్.
ఓకే, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అండ్ ఇది ప్యాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేస్తే ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది. ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యాన్ ఆర్ ప్లస్ V1. ఇక్కడ V1 కాస్త V3 అయిపోతుంది. V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ అవుతుంది. ఇది దీని సెంటెన్స్ స్ట్రక్చర్. ఓకేనా? ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్తే అర్థమవుతుంది. సింపుల్ ప్రెజెంట్ లో ఐ రైట్ అ లెటర్. ఇది ఏ వాయిస్ లో ఉంది? యాక్టివ్ వాయిస్ లో ఉంది. సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని నేను ప్యాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ నేను చెప్పాను కదా, ఆబ్జెక్ట్ ముందు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ లెటర్ అయిపోతుంది. ఏ లెటర్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ V1 కాస్త V3 పాస్ట్ పార్టిసిపల్ అవుతుంది. V3 ఏంటి? రైట్ కి రిటర్న్. ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై, ఇందాక నేను చెప్పాను కదా ఐ మీ అవుతుందని, బై మీ. ఇది ఓకేనా నా రూల్ వచ్చేసి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అది ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆబ్జెక్ట్ ఈజ్ యామ్ ఆర్ V3 బై సబ్జెక్ట్. ఐ రైట్ ఎ లెటర్. ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై మీ. అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. షీ రైట్స్ ఎ లెటర్. మీరు నన్ను అడగచ్చు, మేడం ఇందాక మీరు ఐ రైట్ ఏ లెటర్ రైటే రాశారు, షీకి మాత్రం రైట్స్ అని ఎందుకు రాశారు అని అడగచ్చు. అయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో ఒక రూల్ ఉంది. ఏంటంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు V1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాము. ఓకే, హీ, షీ, ఇట్ కి. షీ రైట్స్ ఎ లెటర్. ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై హర్. మీ ఇక్కడ ఏమవుతుంది? హర్ అవుతుంది. వెరీ ఈజీ. ఇందాక మీకు చెప్పినట్లు షీ హర్ అవుతుంది. ఓకేమా? నెక్స్ట్ షీ బదులు హీ పెట్టండి. హీ రైట్స్ ఎ లెటర్. హీ రైట్స్ ఎ లెటర్. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో నాకు సబ్జెక్ట్ ఎవరు చెప్తారు? సబ్జెక్ట్ ఏంటో ఎవరు చెప్తారు ఇందులో? దిస్ ఈస్ సబ్జెక్ట్. వర్బ్ ఎవరు చెప్తారు? వర్బ్. దిస్ ఈస్ వర్బ్, రైట్స్ ఏ లెటర్. హీ రైట్స్ ఎ లెటర్. ఇది యాక్టివ్ వాయిస్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై హిమ్. హీ కాస్త హిమ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు దే పెడదాము. దే పెట్టి చూద్దాము. దే రైట్ ఏ లెటర్. దే రైట్ ఏ లెటర్. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు చెప్తారు ఇందులో? సబ్జెక్ట్ ఏంటి? దే. వర్బ్ ఏంటి? రైట్, V1. ఆబ్జెక్ట్ ఏంటి? ఏ లెటర్. దే రైట్ ఏ లెటర్. ఇది పాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుంది? ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై. దే కాస్త ఆబ్జెక్ట్ లోకి వెళ్తే ఏమవుతుంది? దెమ్ అవుతుంది. ఇది కదా మనం చేంజ్ చేసాము. దిస్ ఇస్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఇస్ V3. దిస్ ఇస్ సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఇది సింపుల్ ప్రెజెంట్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. అయితే చాలా మందికి ఇప్పుడు డౌట్ వచ్చి ఉంటుంది, V1 ఏంటి, V2 ఏంటి, V3 ఏంటి, అది మనం చెప్పుకుందాము. ఓకే, V1 అంటే ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడేది V1. V2 పాస్ట్ గురించి మాట్లాడుతుంది. V3 పాస్ట్ పార్టిసిపుల్ గురించి మాట్లాడుతుంది.
ఓకే, అయితే వీటి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు మనం. లైన్స్ క్రాస్ అయిపోయాయి కదా. ఓకే, ఇప్పుడు V1 గో, V2కి వచ్చేసరికి ఏమవుతుంది? గో, వెంట్, గాన్. ఐ గో టు స్కూల్ అనేది ప్రెసెంట్ టెన్స్ గురించి. ఐ వెంట్ టు స్కూల్ అంటే నేను వెళ్ళాను, గతం గురించి. ఓకే, ఐ హ్యావ్ గాన్ ఆర్ ఐ హ్యాడ్ గాన్. ఈ పాస్ట్ పార్టిసిపల్ ముందు, పాస్ట్ పార్టిసిపల్ వాడేటప్పుడు ఖచ్చితంగా ముందు హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వస్తుంది. ఐ హ్యావ్ గాన్, ఐ హ్యాడ్ గాన్ అని. ఇంకొకటి థింక్, దీని V2 ఫార్మ్ ఎవరు చెప్తారు? థింక్, థాట్, థాట్. సో ఇవే V1, V2, V3. ఇంకొకటి V4 అని కూడా ఉంటుంది, ఇంగ్ ఫార్మ్ యాడ్ చేస్తాము. గోకి V1, V4 ఏంటంటే V1 ప్లస్ ING ఫార్మ్. గో ప్లస్ ఇంగ్, గోయింగ్. ఓకే, రీడ్ ప్లస్ ఇంగ్, రీడింగ్. అలా. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది కదా, V1 అంటే ఏంటి, V2 అంటే ఏంటి, V3 అంటే ఏంటో. సో ఇప్పుడు మీరు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ స్ట్రక్చర్ చూసారు, యాక్టివ్ వాయిస్ లో ఎలా ఉంటుందో చూసారు, పాసివ్ వాయిస్ లో ఎలా ఉంటుందో కూడా చూసారు. సో ఇప్పుడు మనము ఒక వర్డ్ వాల్ యాక్టివిటీ చూద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. We will see more detailedly. Okay. Active voice and passive voice. Yes. ఇప్పుడు మీరు మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పొచ్చు. The sentence here, she writes a letter. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? she. writes అనేది V1 verb, ఆబ్జెక్ట్ a letter. ఇప్పుడు ఇది ఏ వాయిస్ లో ఉంది? యాక్టివ్ వాయిస్ లో ఉంది. నేను ఇప్పుడు దీన్ని పాసివ్ వాయిస్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఎవరైనా చెప్తారా? స్ట్రక్చర్ ఏంటో గుర్తుందా? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, ఇది ముందుకు వచ్చేస్తుంది. ఏ లెటర్ ఈస్ రిటన్. రైట్స్ కాస్త రిటర్న్ అయిపోతుంది, V3 అయిపోతుంది. షీ కాస్త హర్ అయిపోతుంది కదా. ద ఆన్సర్ ఏంటి? ఏ లెటర్ ఈస్ రిటన్ బై హర్. ఏ లెటర్ ఈస్ రిటన్ బై హర్. ఇంకొక సెంటెన్స్ చూద్దాము. దే స్పీక్ ఇంగ్లీష్. దే స్పీక్ ఇంగ్లీష్. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది కదా. దే అనేది సబ్జెక్ట్, స్పీక్ అనేది V1, ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఇంగ్లీష్. ఈ యాక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఆన్సర్స్ చెప్తారా ఎవరైనా? ఇంగ్లీష్ ముందుకు వచ్చేస్తుంది. ఇంగ్లీష్ ఈస్ స్పీక్ అనాలా? లేదు, స్పోకెన్ బై. దే కాస్త దెమ్ అయిపోతుంది. ఇంగ్లీష్ ఈస్ స్పోకెన్ బై దెమ్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఇక్కడ మీరు గమనించినట్లయితే యాక్టివ్ వాయిస్ లో హియర్ ద సబ్జెక్ట్ దే ఈస్ పెర్ఫార్మింగ్ యాక్షన్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. దే ఆర్ పెర్ఫార్మింగ్ అన్ యాక్షన్, దే ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ పాసివ్ వాయిస్ లో చూస్తే ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై దెమ్ అంటే ఇక్కడ కర్త ఒక చర్యకి లోన్ అవుతుంది. ఏంటా చర్య? స్పోకెన్ బై దెమ్. అంటే ఇక్కడ మనం ఎక్కువగా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తున్నాం, వాళ్ళ మీద కాదు. దీన్ని మనం పాసివ్ వాయిస్ అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ద టీచర్ టీచర్స్ గ్రామర్. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఇప్పుడు పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేస్తే ఏమవుతుందో ఎవరు చెప్తారు నాకు? చెప్పండి. ద టీచర్ టీచర్స్ గ్రామర్. గ్రామర్ ఈస్ taught by the teacher. అక్కడ ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ అయిపోయింది, V1 కాస్త V3 అయిపోయింది.
సబ్జెక్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అయిపోయింది. సో ద టీచర్ టీచర్స్ గ్రామర్ పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ద గ్రామర్ ఈస్ taught బై ద టీచర్. ఇది passive voice. Okay, next one. He washes the car. He washes the car. ఇప్పుడు ఇది ఏ వాయిస్ లో ఉంది? యాక్టివ్ వాయిస్ లో ఉంది కదా. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాసివ్ వాయిస్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? కన్వర్ట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ అయిపోతుంది. ద కార్. The car is washed by them. V1 కాస్త V3 అయిపోయింది. ఓకే, the car is washed by him. He కాస్త ఏమైంది? him అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్. We celebrate festivals. We celebrate festivals. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎవరు చెప్తారు నాకు? సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? వి. వర్బ్ ఏంటి? సెలబ్రేట్. ఆబ్జెక్ట్ ఏంటి? ఫెస్టివల్స్. ఇప్పుడు ఈ యాక్టివ్ వాయిస్ లో ఉన్న సెంటెన్స్ ని పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ బై అస్. వి కాస్త అస్ అవుతుంది. చూడండి, ఫెస్టివల్స్ ఆర్ celebrated by us. Okay, next. Children play games. ఇప్పుడు ఎవరు చెప్తారు? సబ్జెక్ట్ ఏంటి ఇందులో? చిల్డ్రన్. వర్బ్ ఏంటి? V1 ప్లే. ఆబ్జెక్ట్ గేమ్స్. ఏ వాయిస్ లో ఉంది ఇది? యాక్టివ్ వాయిస్ లో. ఇప్పుడు నేను పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నా. ఎలా చేస్తాను? గేమ్స్ ఆర్ ప్లేడ్ బై చిల్డ్రన్. ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న యాక్టివ్ వాయిస్ ని ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న పాసివ్ వాయిస్ గానే మార్చాలి. ఇందాక నేను చెప్పినటువంటి రూల్ ని ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లేడ్ బై చిల్డ్రన్. ఇక్కడ సబ్జెక్ట్ గేమ్స్. ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్ గేమ్స్ అనేది ప్లూరల్ లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ కూడా ఆర్ ప్లూరల్ లో పెట్టుకున్నాము. గేమ్స్ ఆర్ ప్లేడ్ బై చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ వన్. ద షెఫ్ కుక్స్ ఫుడ్. ఇక్కడ CHEF చెఫ్ కాదు, షెఫ్ అంటాము. ద షెఫ్ కుక్స్ ఫుడ్. సో ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది కదా. ఇప్పుడు ఎవరు చేంజ్ చేస్తారు పాసివ్ వాయిస్ లో? ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఫుడ్ ఈస్ కుక్డ్ బై the chef. Food is cooked by the chef. Okay ma. Next. Ravi reads a book. Ravi reads a book. Subject ఏంటి ఇందులో? Ravi. Good. V1 ఏంటి? Verb reads. మరి ఆబ్జెక్ట్ a book. ఇప్పుడు ఏంటి? ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. ఇది చేంజ్ చేయాలి పాసివ్ వాయిస్ లోకి. ఓకే, ఎలా చేంజ్ చేయాలి? ఏ బుక్ ఈస్ రెడ్ బై రవి. ఏ బుక్ ఈస్ రెడ్ బై రవి. ఓకే, నెక్స్ట్. దే క్లీన్ ద రూమ్. దే క్లీన్ ద రూమ్. ఇప్పుడు పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేస్తే ఏమొస్తుంది? ఆన్సర్ చెప్పండి. ద రూమ్ ఈస్ క్లీన్డ్ బై. దే కాస్త ఏమవుతుంది? Exactly, them అయిపోతుంది. So the answer is the room is cleaned by them. Okay, next. So ఒక్క నిమిషం. Okay, I'm sharing you the screen again. Yes.
సో ఇది దే క్లీన్ ద రూమ్ ఈస్ క్లీన్డ్ బై దెమ్. ఓకే, సో ఈ రోజు మీకు చక్కగా వచ్చేసింది కదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న యాక్టివ్ వర్డ్స్ ని పాసివ్ వర్డ్స్ లకు ఎలా కన్వర్ట్ చేయాలో. ఐ రైట్ ఏ లెటర్. ఐ రైట్ ఏ లెటర్. ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తారు? ఏ లెటర్ ఈస్ రిటన్ బై మీ. ఐ కాస్త మీలోకి కన్వర్ట్ అవుతుందని నేను చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ వన్. షీ సింగ్స్ ఎ సాంగ్. షీ సింగ్స్ ఎ సాంగ్. ఏ సాంగ్ ఈస్ సంగ్ బై హర్. ఇప్పుడు సింగ్ అనేది V1 కదా, పాసివ్ వాయిస్ లోకి వెళ్తే V3 గా కన్వర్ట్ చేయాలి. సింగ్, సంగ్, సాంగ్. షీ, ఓకే, సింగ్, సాంగ్, సంగ్ కదా. ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్. ఓకే మా. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే మీకు చక్కగా అర్థమవుతుంది అని. సో ఇందాక మనం ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ రూల్స్ చెప్పుకుందాము. సో ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ఈజ్ యామ్ ఆర్, V1 ing ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని మనము పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ యామ్ ఆర్ అలాగే ఉంటుంది, బీయింగ్ బై. సో నేను మీకు బోర్డు మీద ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎస్, సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనము సింపుల్ ప్రెజెంట్ చూసాం కదా. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ చూద్దాము. ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ చూద్దాము, పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూద్దాము. సో ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో యాక్టివ్ వాయిస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్, V1 ప్లస్ ing ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్ ఒక స్ట్రక్చర్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ రైటింగ్ అ లెటర్. ఇది పాసివ్ వాయిస్ లోకి వచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుంది చూద్దాము. ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది, ఆబ్జెక్ట్ ప్లస్ ఏ లెటర్ ఈజ్ యామ్ ఆర్ గానే ఉంటుంది, ఈజ్ యామ్ ఆర్. ఓకే, ఈజ్ యామ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V1 లో ఉన్నప్పుడు V3 కన్వర్ట్ అవుతుంది. V1 కాస్త పాసివ్ వాయిస్ లో V3 గా కన్వర్ట్ అవుతుంది బై ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో మీరు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈజ్, యామ్, ఆర్ ఇలాగే ఉండిపోతాయి. ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది, సబ్జెక్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది. దీని తర్వాత బీయింగ్ యాడ్ చేయాలి. V1 కాస్త V3 గా మారిపోతుంది, బై అనేది వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు మీకు. షీ ఈజ్ రైటింగ్, షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతూనే ఉన్నదాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ కింద సూచిస్తాము. ఓకేనా? నేను ఇప్పుడు లెటర్, ఐ ఆమ్ టీచింగ్ యూ అ క్లాస్. నేను క్లాస్ చెప్తూ ఉన్నాను కదా, రైట్? సో ఇది యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేస్తే ఎలా అవుతుందో మనం చూద్దాము. సో ఇప్పుడు నేను దీన్ని పాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేస్తా. ఎలా చేస్తా? ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది, ఏ లెటర్. ఈజ్ కాస్త ఈజ్ గానే ఉండిపోద్ది, ఈజ్. బీయింగ్, ఇక్కడ రైటింగ్ ఉంది కదా, V3 అయిపోతుంది, రిటన్ బై హర్. ఇందాక చెప్పినట్టు షీ కాస్త సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే హర్ అయిపోతుంది. ఓకేనా? A letter is being written by her. ఇది ఫార్మాట్.
ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. షీ ఈజ్ రీడింగ్ ఎ లెటర్, హీ ఈజ్ రీడింగ్ ఎ లెటర్. సింపుల్ గా అర్థమయ్యేలా సింపుల్ సెంటెన్సెస్ చెప్తా. ఓకే, యాక్టివ్ వాయిస్ లో హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్, హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఇప్పుడు నేను ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, హీ. సబ్జెక్ట్ ఏంటి ఎవరు చెప్తారు? హీ అనేది సబ్జెక్ట్ కదా, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, రీడింగ్ అనేది V1 ప్లస్ ING ఫార్మ్, ఏ బుక్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను ఈ యాక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్ కాస్త ముందుకు వచ్చేస్తుంది. ఏ బుక్ ఈజ్ being read by him. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా? ఓకే, సో సబ్జెక్ట్ ఈజ్ యామ్ ఆర్ V1 ఇన్ ఫామ్ లో పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుందమ్మా, సబ్జెక్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ద రూల్. ఈజ్ యామ్ ఆర్ అలాగే ఉంటాయి. దీని తర్వాత మనం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సింది బీయింగ్ బై. హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్, ఏ బుక్ ఈజ్ బీయింగ్ రెడ్ బై హిమ్. దే ఆర్ రీడింగ్ ఏ బుక్, ఏ బుక్ ఈజ్ బీయింగ్ రెడ్ బై, దే కాస్త దెమ్ అయిపోతుంది ఆబ్జెక్ట్ లోకి వెళ్తే. ఓకేనా? ఇప్పుడు మీకు ప్రెసెంట్ కంటిన్యూస్ రూల్, యాక్టివ్ వాయిస్ రూల్, పాసివ్ వాయిస్ రూల్ కూడా మీకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఓకే, ఐఎమ్ షేరింగ్ యూ మై స్క్రీన్. మీరు అందరూ నిజంగా క్లాసెస్ వింటున్నారా లేకపోతే రియాక్షన్స్ ఇవ్వడానికే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా? మై డియర్ స్టూడెంట్స్, ఆర్ యు ఆల్ లిసనింగ్ టు ద క్లాస్? ఐ హోప్ యు ఆర్ లిసనింగ్. వెల్, ఇప్పుడు మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము సో దాట్ మీకు బెటర్ గా ఉంటుంది అర్థం అవ్వటానికి. ఓకే, యా. ఇప్పుడు షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, ఆమె ఒక ఉత్తరం రాస్తూ ఉంది. ప్రస్తుతం జరిగిన దాని గురించి మాట్లాడేది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ఏంటి? షీ. V3 ఇంగ్ ఫార్మ్ రైటింగ్, ఆబ్జెక్ట్ ఏంటి? ఎ లెటర్. ఇప్పుడు పాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఎ లెటర్ ఈస్ బీయింగ్ రిటన్ బై హర్. అక్కడ షీ కాస్త ఆబ్జెక్ట్ లో ఉన్న షీ కాస్త, సారీ, సబ్జెక్ట్ లో ఉన్న షీ కాస్త ఆబ్జెక్ట్ లోకి వెళ్తే హర్ అయిపోతుంది. ఎ లెటర్ ఈస్ బీయింగ్ రిటన్ బై హర్. ఇంకొక ఎగ్జాంపుల్, దే ఆర్ వాచింగ్ అ మూవీ. దే ఎవరు చెప్తారు? ఇప్పుడు ఇందాక నేను రూల్ చూపించాను. నేను టెన్సెస్ రూల్స్ రాసేటప్పుడు బోర్డు మీద, మీ బుక్ మీద రాసుకున్నట్లయితే ఆన్సర్ చేయడానికి సులువుగా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ చూస్తూ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో దట్స్ ద రీజన్ వై whenever I write something on the board, try to copy it down on the book, especially rules. Got it? నెక్స్ట్, దే ఆర్ వాచింగ్ అ మూవీ. ఇప్పుడు పాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుందన్నా? మూవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై దెమ్. ఓకేమా? నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్, ఐ యామ్ రీడింగ్ ఎ బుక్, ఐ యామ్ రీడింగ్ ఎ బుక్. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది కదా, విచ్ ఈస్ ఇన్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని పాసివ్ వాయిస్ లోకి ప్రెసెంట్ కంటిన్యూస్ గా ఎలా మారుస్తాము? ఏ బుక్ ఈజ్ బీయింగ్ రెడ్ బై మీ. సబ్జెక్ట్ లో ఉన్న ఐ యామ్ కాస్త ఐ లాగా ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏమైంది? మీ అయిపోయింది. నెక్స్ట్ వన్, హీ ఈస్ పెయింటింగ్ అ పిక్చర్, హీ ఈస్ పెయింటింగ్ అ పిక్చర్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు చెప్తారు? హీ. వెరీ గుడ్. ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్, నేను ఆబ్జెక్ట్ అడిగాను, పిక్చర్. ఓకే, ఇప్పుడు ఈ యాక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎవరు చెప్తారు నాకు? ఏ పిక్చర్ ఈస్ బీయింగ్ పెయింటెడ్ బై హిమ్. ఏ పిక్చర్
is being painted by him. ఓకే నాన్న, నోట్ చేసుకుంటున్నారా? ఈ ఎగ్జాంపుల్స్ కొంచెం 1-2 నోట్ చేసుకున్నా పర్లేదు, అన్ని నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఆన్సర్స్ చెప్తూ ఉండండి ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. ఐఎమ్ గోయింగ్ స్లో. He is painting a picture. A picture is being painted by him. Okay. Next. We are cleaning the room. We are cleaning the room. The room is cleaned by us. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నది కాస్త సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ లో ఉన్న వి ఆబ్జెక్ట్ వెళ్ళేసరికి అజ్ అవుతుంది. క్లీనింగ్ కాస్త V3 క్లీన్డ్ అయిపోతుంది. ఓకే, ద రూమ్ ఈస్ బీయింగ్ క్లీన్డ్ బై అస్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ద టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్. ద టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద టీచర్. ఆబ్జెక్ట్ ఏంటి? ద లెసన్. కన్వర్ట్ అవుతే ఏమవుతుంది? పాసివ్ వాయిస్ లోకి వెళ్తే ద లెసన్ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద టీచర్. బై ద టీచర్. ఓకేనా? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయిపోతుంది. V1 వచ్చేసి V3 అయిపోతుంది. V3కి ముందు ఏం పెడతాము? బీయింగ్ పెడతాము. దాని తర్వాత ఏం తగిలిస్తాము? బై తగిలిస్తాము. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ లోకి వెళ్దామా? నోట్ చేసుకుంటున్నారా దీన్ని? ద టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్. ఏమవుతుంది? ద లెసన్ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద టీచర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ అయింది, ప్రెజెంట్ కంటిన్యూస్ అయిపోయింది. రైట్, ఇందాక చూపించింది. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ చెప్పుకుందాము. సో ఇప్పుడు నేను మళ్ళీ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ పర్ఫెక్ట్ చూద్దాము. ఇందాక మనం సింపుల్ ప్రెజెంట్ చూసాము, ప్రెజెంట్ కంటిన్యూస్ చూసాం కదా. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతారో ఎవరికైనా తెలుసా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎవరు చెప్తారు? రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి చెప్పేదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఇంత క్రితమే జరిగింది, ఇంత క్రితమే జరిగింది అని చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడతాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే, వెరీ గుడ్. ప్రెజెంట్. ఇప్పుడు నేను ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చెప్పబోతున్నాను. ఏంటది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ నేను చెప్పినట్లు ఇంత క్రితమే జరిగిన దాని గురించి వివరించేది. ఓకే, యాక్టివ్ వాయిస్ లో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ముందు మనం చూద్దాము. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దీని స్ట్రక్చర్. నోట్ చేసుకోండి, ఎందుకంటే ఆన్సర్స్ చెప్పడానికి మీకు తేలిగ్గా ఉంటుంది ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు. ఓకే, నెక్స్ట్. ఇది పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది. ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ హ్యావ్ అలాగే ఉంటుంది. హ్యాస్ హ్యావ్. ఇక్కడ మనము బీయింగ్ యాడ్ చేస్తాం. ఇందాక బీయింగ్ యాడ్ చేసాము ప్రెసెంట్ కంటిన్యూస్ కి. ఇప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి బీయింగ్ యాడ్ చేస్తాము. V3 ప్లస్ బై ప్లస్ ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇది దీని సెంటెన్స్ స్ట్రక్చర్. ఓకే,
సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇంత క్రితమే జరిగిన పనులు వివరించడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ గా వాడతాము. ఓకే, షీ హ్యాస్ రిటన్ ఏ లెటర్ జస్ట్ నౌ అంటే ఇప్పుడే ఒక లెటర్ రాసింది తను, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ చెప్పడానికి. హీ హ్యాస్ రెడ్ ఏ బుక్ జస్ట్ బిఫోర్, ఇందాకే ఒక బుక్ చదివాడు అతను అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడతాము. ఓకే, సో I will tell you example so that it would be easy for you. She has written a letter. She has written a letter. This is in active voice, right? So what is the subject in this sentence? Who will tell me the subject of the sentence? She is the subject of the sentence. Okay. Has అనేది అలాగే ఉండిపోయింది. And this is V3, past participle V3. And this is object here. And this is in which voice? It is in active voice, right? I want to convert this into passive voice. So just to focus here, how am I converting the sentence? As I've told you earlier, a letter, ikkada a letter kasta ikkada subject loki velte a letter ostundi. A letter has ఉన్నప్పుడు has రావాలి. Has been written by her. My dear students, if you focus, if you concentrate here, Nana, subject లో ఉన్న సబ్జెక్ట్ కాస్త వెనక్కి వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేసింది. హ్యాజ్ ఆర్ హ్యావ్ అలాగే ఉండిపోయింది. ఎక్స్ట్రాగా మనం బీన్ యాడ్ చేసాము. అండ్ ఇఫ్ యు నోటీస్ హియర్ దిస్ V3, you know, V3 is remained like V3 only here. Okay, ఎక్స్ట్రా మనం బై యాడ్ చేసాము. సో ఇక్కడ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, షీ హ్యాస్ రిటన్ ఎ లెటర్ ఎలా అయిపోయింది? ఎ లెటర్ హ్యాస్ బీన్ రిటన్ బై హర్. I'll tell you one more example, very easy. Okay, they have written a letter. They have written a letter. ఇప్పుడు దీన్ని నేను పాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? A letter have been written by them. Okay, సో నెక్స్ట్ క్లాస్ లో మీరు ఏం తెలుసుకొని వస్తారంటే హ్యాస్ హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తారో తెలుసుకొని రండి. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము రిమైనింగ్ పాస్ట్ టెన్స్. సో ఇవాల్టికి మీరు ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంట్ స్ట్రక్చర్ నేర్చుకున్నారు, ప్రెసెంట్ కంటిన్యూస్ నేర్చుకున్నారు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ నేర్చుకున్నారు. అండ్ యూ హ్యావ్ ఆల్సో సీన్ ఎగ్జాంపుల్స్, రైట్? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో పాస్ట్ టెన్స్ గురించి అండ్ ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పుకుందాము. ఐ హోప్ మీ అందరికీ క్లాస్ బెనిఫిట్ గా అనిపించినట్టు అని నేను అనుకుంటాను. అండ్ ఎస్, I've got many responses here. భూపతి పాలెం వారు చాలా బాగా ఆన్సర్స్ చెప్పారు. ఇట్స్ రియలీ ఇంప్రెసివ్. I appreciate భూపతి పాలెం teachers and students. And all other, yes, good. I've got lots of responses from many schools. I appreciate all the schools. And thank you so much, my dear students. Thank you, students. And ikkada reactions chala funny ga unnayi.
కొంతమంది చాలా నిజంగా నిరుత్సాహంగా పెడుతున్నారు. ఎందుకంత నిరుత్సాహంతో పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీహౌ ఐ హోప్ మీ అందరికి పాజిటివిటీ రావాలి అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి. బాయ్ ఆల్.